హాయ్ ఫ్రెండ్స్, గంగపుత్రి పోలరాజు మాట్లాడుతుంది ఫ్రెండ్స్. కొత్త వీడియోతో ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో చేపలు అన్ని చూపాలని జట్టుకు వచ్చాను ఫ్రెండ్స్. ఉదయం 5:30 వచ్చిన ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఫోన్ చేసిన ఫ్రెండ్స్ జట్టుకి. ఇది ఫిషింగ్ ఆర్బర్ అంటారు ఫ్రెండ్స్. వీటిని మీ ఫ్రెండ్ పోటాను ఫ్రెండ్స్. ఇది ఎవరి పోటీ కాదు. మనకు వచ్చాము. వాళ్ళకి 3 కాళ్ళు చేపలు పడ్డాను. ఆ చేపలే రారా తమ్ముడు కొద్దిగా తీద్దు చేపలు అంతే వెళ్ళి సాయం చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకా లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ చేపలకి ఫ్రెండ్ ఈ జూడు అంతా ఉన్నాయి కదా, జూడులు అంతా అట్లే చేపలు అందరు ఎట్టి మనం తీయాలి. కాళ్ళు చేపలే ప్రస్తుతానికి 2 కాళ్ళు చేపలు 3 కాళ్ళు చెప్పాను. మరి ఎన్ని ఉన్నాయి మనకు తెలియదు. వెళ్ళాము బోట్లో. చేపలు అలా కడుగుతాయి ఫ్రెండ్స్. ఆ చేపలు కడిగేసి పైకి అమ్మాలి. చేపలు అలా కడగకపోతే చేపలు కొనలు. దానికోసం మీరు ఎలా కొడుతున్నారు ఏంటంటే మీకు తెలియదు కదా ఫ్రెండ్. అందుకే కడిగేసి చూపిస్తున్నానండి. అది ఇవన్నీ ఉన్నాయి కదండి, ఈ జూడులు అంటారు ఇట్లే. ఆ జూడులతో మేము నీటిలో వలేస్తాం అనుకోనండి. వలేస్తే 10 జూడులు 15 జూడులు చేపలు వచ్చాయనుకో మాకు వర్కౌట్ అవుతుంది. లేకపోతే మా మత్స్యకారులకు వర్కౌట్ అవ్వదండి. మా జీవితం గంగమ్మ తల్లి అంకితం అండి. మాకు ఇంకేం లేదండి. మాకు ఏది దాటి లేదండి. ఆటకి వెళ్ళడం రావడం, ఆటకి వెళ్ళడం రావడం అండి. జట్టుకు వచ్చామనుకో చేపలు అలా పుస్తకం నుంచి అలా చేపలు తీస్తామండి. నీటిలోనంతే వల్ల అయినవి అన్నీ మీకు తర్వాత పెడతానండి వీడియోలో. అవి తీసాను. ఇదైతే ప్రస్తుతానికి జట్టుకి ఒక ఫ్రెండ్ వచ్చాడు. రారా తమ్ముడు కొద్ది తీద్దు చేపలు అన్నాడు. వచ్చారండి. అందుకోసం చూడండి బాస్కెట్ అయితే చూడండి చేతిలో ఉన్నదండి బాస్కెట్. ఆ బాస్కెట్ 500 నుంచి 600 దాకా ఉంటుందండి రేటు. ఉన్నాయండి కారు ఎక్కువ రేటు చేపలు కూడా ఉన్నాయి, తక్కువ రేటు చేపలు ఉన్నాయి. మాకు రేట్ చెప్తామండి. ఆ ఫ్రెండ్ అన్నాడు చేపలు పాటలు అమ్ముతానండి. నేను బోట్లో ఉన్నాను ప్రస్తుతానికి. మరి ఫ్రెండ్ రమ్మంటే మనం వెళ్ళాలి కదండి. నేను కూడా ఫోన్ చేస్తున్నప్పుడు రా తమ్ముడు అంతా వాడిన వస్తారండి. అంటే నేను సొంత బోట్ అయితే మాకు లేదండి. ఇంకో బోటుకి మేము ఆడికి వెళ్తామండి. ఎందుకంటే సొంత బోట్ రావాలంటే మనకి ఇంకా తల్లిదండ్రులు ఆస్తి మనకి ఇవ్వలేదండి. గంగమ్మ తల్లి మనకి ఇదేరా నీకు గంగమ్మ తల్లి, ఇందులో నువ్వు కష్టపడి బతకాలి, నాన్నగారు నువ్వు గొప్ప రావాలి అని చెప్పి మా నాన్న ఒక మాట అంటే ఇంకేం లేదండి. నాకు ఆ మాట ఫాలో అయ్యి ఆటకి వెళ్ళడం రావడం అండి. యాడ్ నుంచి ప్రస్తుతానికి అయితే నేను ప్రస్తుతానికి యాడికి వెళ్ళలేదు. ఈ 5 రోజుల నుంచి దాన్నే ఉన్నానండి. మరో 2-3-10 డేస్లో నేను యాటకి వెళ్తాను. మళ్ళీ 416 కల్లా మేము బోర్డులకు కట్టేస్తాం ఎక్కడంటే. ఎందుకంటే 416 కల్లా మాకు అన్ని క్లోజ్ అయిపోతాయి. మీకల్లా గవర్నమెంట్ సెలవులు ఇస్తాడు, మాకల్లాగే గవర్నమెంట్ మాకు సెలవు ఇస్తాడు. 416 నుంచి మరి 6 నెలలు ఫస్ట్ దాకా మనం బోర్డులు ఇప్పమండి. 6 నెలలు ఫస్ట్ వచ్చిందంటే మళ్ళీ యాటకి వెళ్ళిపోతాం. చూసారు ఫ్రెండ్స్, ఆ బాస్కెట్ ఉందండి. అందులో బాస్కెట్ మరి జూడులు ఎట్టకపోతే బాస్కెట్ చేపలు పడిపోతాయండి. అంటే పాటలో అయితే అలాగెడితే కొంటాడు. వాళ్ళకి నమ్మకం అండి. ఎందుకంటే జూడి వద్దు ఇవ్వకపోతే బాస్కెట్ పడిపోతాయి. ఎక్కువ రేటు చేపలు రావు. కింద పడ్డామనుకో మళ్ళీ కొన్నకి తక్కువ ఉంటుంది. ఇంత ఫుల్గా ఆడతాము తక్కువ వచ్చేస్తాయి చేపలు. అందుకోసం ఫుల్గా వేసి ఆ వేసేస్తే పాట ఎడిన తర్వాత వాళ్ళు కొనుక్కుంటారండి. కొనుక్కొని వాళ్ళు అమ్ముకుంటారండి. అమ్ముకున్న తర్వాత మాకు ఈ చేపలు అయిపోతాయి కదండి. చేపలు అయిపోయినంత ఐసి ఆయిల్ రాసి వేసుకొని మళ్ళీ యాటకి వెళ్తామండి. మళ్ళీ యాటకి వెళ్ళి 15 రోజులు నెల రోజులు ఏట అయితే తొందరగా ఏట అయితే 10 రోజులకు వచ్చేస్తామండి. తొందరగా ఏట అయిపోతే 15 రోజులు 20 రోజులు పడుతుందండి. ఎందుకంటే మనం చెప్పుకోవాలండి. ఎందుకంటే మీకు తెలిసి ఉంటాయి కానీ మేము వివరించి మీకు చెప్పాలని. మరి చెప్పడానికి అందులో అర్థం ఉంటాయి కదా, మీరు చూస్తారండి. అందుకే చెప్పడం అండి వీటికి ఏదని. రాసిన వేయాలని సింపుల్గా 30,000 రాసిన పడుతుందండి బోటుకి. ఐస్ వేయాలని సింపుల్గా 15,000 ఐస్ పడుతుందండి. ఆయిల్ అయితే 3 లక్షల నుంచి 4 లక్షలు ఆయిల్ పడుతుందండి. ఎంత వేసినా గంగమ్మ తల్లికి మేము ఏటకి వెళ్తామండి. ఏటలోకి ఏం చేస్తే రావచ్చు రాకపోవచ్చు. గంగమ్మ తల్లి అంతే నేను చెప్పను. అందరూ కొన్నాక ఏట రావాలని గంగమ్మ తల్లి రావదండి. ఒక దగ్గర వాళ్ళు ఎత్తే చేపలు ఉంటాయి, ఒక దగ్గర వాళ్ళు ఎత్తే చేపలు ఉండవు. అదండి మా ఇరుతండి. అది ఇంకేం లేదండి. ఇప్పుడు వచ్చామండి ఫ్రెండ్స్ కాదు బోట్లోకి వచ్చాను. వాళ్ళు చేపలు చేసి సాయం చేస్తున్నాం. వాళ్ళు చేపలు అయిపోవాలి తమ్ముడు వెళ్ళిపోతానంటే వెళ్ళిపో తమ్ముడు అని చెప్తాను ఫ్రెండ్. వాటి కోసం నేను ఇంటికి వచ్చేస్తానండి. చేపలు ప్రస్తుతానికి ఉన్నాయి. మళ్ళీ ఇంకో కామన్ చేపలు అండి. సోంపరిచయం అంటే అవి చిన్న రొయ్యలు అంటారు. అట్లే చిన్న రొయ్యలు అవి తింటే మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయండి. ఆ రొయ్యలు మీకు ఆ రొయ్యలు ఏమైనా కావాలనుకో నాకు కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. రొయ్యలు కొనేసి వాళ్ళకి పంపిస్తానండి. ఏమలేదండి, మంచి వాళ్ళకి అయితే పంపిణీ తప్పలేదు కదండి. మళ్ళీ చూసి 10 మంది చెప్పి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ మాత్రం కొనండి.
కొట్టండి గంగపతి పాలు అంతే మీకు వచ్చేద్దండి. అందరూ ఫ్రెండ్స్ ఇంకేం లేదండి. అదే చేపలు అందిడు తేడం అంతే. బాస్కెట్ ఉందండి, బాస్కెట్ అవి జూడులు అయ్యే. ఇంకా జట్టుకి పాటలో నువ్వు చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్. నాకు అక్కడే ఉంది మా ఫ్రెండ్ అన్నట్టే బోర్డులో ఉండి, తమ్ముడు నువ్వైతే పాటలోకి రావద్దు, నేను నాకు ఇచ్చాను కాబట్టి నేనేం లేదు, ఒక నమ్మకం అండి మన మీద. నమ్మబట్టి నేను బోర్డులో ఉంటాను. పన్నెండులో పాటలో చేపలు అమ్మేసి ఉంటానండి అక్కడ. అదేనండి ఫ్రెండ్స్. ఇంకా మీరు బాగుంటున్నారా? మీరు బాగుంటే నేను బాగుంటాను ఫ్రెండ్స్. మీరు బాగుండాలి, ఎందుకంటే గంగమ్మ తల్లి నమ్ముకున్నాడు ఎవరు చెడిపోయినట్టు చరిత్రలో లేరండి. ఎందుకంటే గంగంలోకి వెళ్ళాడు ప్రతి మనిషి బాగుంటుంది. బాగుండాలి, మీరు కూడా బాగుండాలి. మీరు ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులే మా మీద ఉంటే మేము ఇంకా బాగుంటామండి. ఎందుకంటే ఆ గంగమ్మ తల్లి బిడ్డని ఎందుకు చెప్పుకుంటాను మరి అంతే. గంగమ్మ తల్లి ఇట్టిన భిక్ష అండి నాకు ఈరోజు. బాగున్నా గంగమ్మ తల్లే, చెడిపోయినా గంగమ్మ తల్లే. అదే అందుకే గంగపుత్రుడు పాలరాజు పేరు పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను గంగలో బతికాను కాబట్టి గంగపుత్రుడు పాలరాజు. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.